కూటమి పాలనలో ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుతోంది. ఒక అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. పైగా వేలకు వేలు కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 80% అప్పులు ఈ 18 నెలల్లోనే చంద్రబాబు దాటేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తెగ దుష్ప్రచారం చేసిన ఎల్లో మీడియా అనుకో ఇప్పుడు కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేస్తున్నా కిమ్మనడం లేదు. అసలైన ఆర్థిక విధ్వంసం చంద్రబాబు పాలనలో జరుగుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్న పరిస్థితి. దీనిపైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసిన వారు ఒక సంగతి చెబుతుంటారు. తాను ఏదైనా చేయకూడని లేదా విమర్శలకు ఆస్కారం ఇచ్చే కార్యక్రమం చేయదలుచుకుంటే ముందుగా దాన్ని తన ప్రత్యర్థులకు చుడుతుంటారట. కొద్ది రోజుల క్రితం నల్లజర్లలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ అప్పులు పుట్టడం లేదని అన్నారు. ఆ తదుపరి కొద్ది రోజులకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా సజావుగా ఉందన్న భావన కలిగేలా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విధ్వంసమని, మరొకటని పడికట్టు పదాలతో విమర్శించారు. తన ప్రభుత్వం 18 నెలలు కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసిందని చెప్పుకొచ్చారు. ఆయనకు మద్దతిచ్చే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి శరభంటూ భజన చేశాయి. దాంతో ఆయన పర్పస్ తీరినట్లయింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. కొత్తగా మరో సుమారు 13,000 కోట్ల అప్పును కామ్గా చేసేశారు. రాజధాని పేరుతో మళ్ళీ అప్పులు చేశారని సమాచారం వచ్చింది. ఈ రకంగా వేల కోట్ల అప్పులు అధిక వడ్డీకి తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, దానివల్ల సమకూరుతున్న ప్రయోజనం ఏమిటో ప్రజలకు తెలియకుండా కథ నడిపించడం చంద్రబాబు గొప్పదనం అని ఒప్పుకోవాలి. ప్రభుత్వోద్యోగులకే 35,000 కోట్ల రూపాయల వరకు బాకీ పడింది. ఈ మధ్య చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదని చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో జరిగే మద్యం అమ్మకాలను చూపిస్తూ ఎక్సైజ్ బాండ్ల ద్వారా 9.15% వడ్డీకి సుమారు 5,500 కోట్ల రూపాయల మేర అప్పులు చేసింది. సాక్షి తప్ప మరే మీడియా దీనిపై వార్తలు ఇచ్చినట్లు కనిపించలేదు. గతంలో జగన్ టైంలో మద్యం అమ్మకాల ఆధారంగా రుణాలు తీసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్లు చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా విస్తారంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం కిమ్మనడం లేదు. చంద్రబాబు అప్పు చేస్తే అమెరికా అవుతుందని ప్రచారం చేయడమే ఎల్లో మీడియాకు ఇక తరువాయి అని భావించాలి. అంతేకాదు, మైనింగ్ కార్పొరేషన్కి చెందిన సుమారు 2 లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు చేయడమే కాకుండా ఆ రుణం చెల్లింపులో సమస్య వస్తే ఏకంగా ఆర్బీఐ నుంచే డ్రా చేసుకునేలాగా కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పినట్లు కనబడదు. ఆర్థిక నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తాను ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం కోసం ముందుగా గత ప్రభుత్వంపై అవే ఆరోపణలు చేశారన్నమాట. అంటే ఎవరైనా ఏమిటి వడ్డీలని అడిగినా అబ్బే గతంలో కూడా ఇలాగే జరిగిందని అనుకోవాలన్నమాట. అందులో నిజం ఎంత ఉంది, ఎంత లేదు అన్నది వేరే విషయం. తొలుతైతే ఎదుటివారిపై బుర్ర జల్లడమే. అందులో చంద్రబాబు అంత నిష్ణాతుడు దేశంలో బహుశా మరొకరు ఉండకపోవచ్చు. అప్పులు ఒక సమస్య అయితే ఏపీ ప్రజలను పచ్చి తాగుబోతులుగా మార్చడానికి వెనుకాడకపోవడం మరో సమస్య అని చెప్పాలి. 2024 టు 2025లో మద్యం ద్వారా 24,000 కోట్ల ఆదాయం వస్తే 25-26లో ఏకంగా దాన్ని 35,000 కోట్లకు పెంచాలని ఆదేశించారట. మీడియా కథనం ప్రకారం గత ఏడాది కన్నా 11,000 కోట్లు మద్యం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుందని చెప్పి 5,500 కోట్ల రుణం తీసుకున్నారన్నమాట. అంతేకాదు ఆ పై ఏడాది ఈ ఆదాయం 50,000 కోట్లు చేస్తారట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఏపీ ప్రజలను మద్యానికి పూర్తిగా బానిసలుగా మార్చి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న బాధ కలగదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇలా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించడంలో ఏ హిందూ మత ధర్మం, ఏ సనాతన ధర్మం కనిపిస్తుందో తెలియదు. కనీసం ప్రశ్నించలేని దైన్య స్థితి ఆయనది అనుకోవాలి. ఇప్పటికే ఊరు వాడ ఆ షాపు ఈ షాపు అని లేకుండా బెల్ట్ షాపులు వెలిశాయి. పద్ధతి పాడు లేకుండా, టైం లేకుండా, పగలు రాత్రి తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత మంచి మద్యం తాగిస్తామని తాగుబోతులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినా ఈ రకంగా హద్దు లేకుండా మద్యాన్ని విక్రయించడం సమాజానికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఎవరైనా మద్యం బెల్ట్ షాప్ గురించి, నకిలీ మద్యం గురించి మాట్లాడితే వారిపై వీర విధేయులైన కొందరు పోలీస్ అధికారులతో తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. స్వర్ణాంధ్ర సాధిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చుతున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ఇప్పటికి 2.66 లక్షల కోట్ల రుణం తీసుకుని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిన అప్రతిష్టను
చంద్రబాబు సర్కార్ మూటగట్టుకుంది. రాజధాని పేరుతో తీసుకునే అప్పులపై కూడా ఎక్కడా తగ్గటం లేదు. తాజాగా మరో 7,387 కోట్లు అప్పు తీసుకుంటున్నారు. నాబార్డు ద్వారా తీసుకుంటున్న ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏపీ ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెల్లించాల్సిందనే కదా. ఈ తాజా అప్పు కూడా కలుపుకుంటే రాజధాని నిర్మాణానికి 47,387 కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నమాట. అప్పుల భారం మాత్రం అన్ని ప్రాంతాల వారు భరించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ప్రభుత్వం సొంత వనరుల నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని చంద్రబాబు గతంలో ఒక పాట మాదిరి పాడేవారు. కానీ ప్రభుత్వం వచ్చాక అసలు విషయం బయటపడింది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది ప్రజలను మభ్యపెట్టడానికి అని తేలిపోయింది. పోనీ తెచ్చిన డబ్బును పొదుపుగా ఖర్చు పెడుతున్నారంటే అదేమీ కనిపించదు. దుబారాకు ఆకాశమే హద్దుగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 180 కోట్ల వరకు ఖర్చు చేస్తారట. సీఎం నివసించే కరకట్ట రోడ్డుపై మంచి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తారట. అందుకు 5.5 కోట్లు వేయించేస్తారట. ఇది దుబారా అవుతుందా కాదా? మరోవైపు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఈ భూమి చాలదని ఇంకో 44,000 ఎకరాలకు టెండర్ పెడుతున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల విమాన హెలికాప్టర్ యానాలకు తడిసి మోపిడి ఖర్చు అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే చంద్రబాబు పర్యటనల ఖర్చు 40 కోట్లు దాటిందట. ఒకరికి పెన్షన్ 4,000 రూపాయలు పంపిణీ చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఏపీ భవిష్యత్తును చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేస్తుందో అన్న ఆందోళన కలగడం సహజమే కదా.